మహాభారతం అధ్యాయం 51. వృత్రుడు. ముల్లోకాలకు అధిపతి అయిన ఇంద్రుడు కర్మోన్నతుడై అది వరకు దేవతలను అనుసరిస్తూ వచ్చిన మర్యాదలను, సదాచారాలను మర్చాడు. దేవతల గురువు, సకల శాస్త్ర వేద దేవాసురులతో మన్ననలు అందుకుంటున్న బృహస్పతి ఇంద్రుని సభకు వచ్చాడు. ఆయన్ని ఆహ్వానించడానికి ఇంద్రుడు తన ఆసనం నుంచి లేచి నిలబడలేదు. ఆయనకు ఆసనమిచ్చి తగిన మర్యాద చేయలేదు. తాను రాజైన కారణంగా సింహాసనంపై కూర్చున్న సభకు వచ్చేవారిని ఆదరించడానికి హక్కు కలిగినట్లుగా శాస్త్రాలన్నీ అంగీకరిస్తున్నాయని గర్వమత్తతో అనుకున్నాడు ఇంద్రుడు. ఇంద్రుని ఈ అపచారానికి బృహస్పతి నొచ్చుకున్నాడు. ఇది ఇంద్రుని గర్వాతిశయమని భావించాడు. నెమ్మదిగా సభ నుంచి వెళ్ళిపోయాడు. దేవగురువు లేని ఇంద్రసభ సౌందర్యరహితంగా, అపవిత్రంగా మారింది. తాను చేసిన బుద్ధి తక్కువ పని గురించి తర్వాత తెలుసుకున్నాడు ఇంద్రుడు. బృహస్పతి కోపం వస్తే తనకు ఏమైనా ఆపద కలుగుతుందోమని భావించిన ఇంద్రుడు ఆచార్యుని పాదాలపై పడి తాను చేసిన అపచారాన్ని మన్నించాలని, క్షమించాలని బృహస్పతిని కోరడానికి సిద్ధమయ్యాడు. కానీ తాను అనుకున్నట్లు చేయడానికి మాత్రం వీలు కాలేదు. బృహస్పతి తన ఆశ్రమంలో లేకపోవడమే ఇందుకు కారణం. బృహస్పతిని అఘోరపరచాననే అంశం ఇంద్రుడిని పదే పదే బాధిస్తుంది. బృహస్పతి లేని ఇంద్రుడిని తేజోబలాలు క్షీణిస్తుండగా రాక్షసుల బలాలు అధికమవుతున్నాయి. ఆ రాక్షసులు దేవతలపై యుద్ధానికి వచ్చారు. రాక్షసుల ముట్టడిలోని దేవతలను చూసి కనికరించిన బ్రహ్మ మరో ఆచార్యం చూసుకోవాల్సిందిగా సలహా ఇచ్చాడు. మీరు ఇంద్రుడు తెలివి తక్కువతనం వల్ల బృహస్పతిని పోగొట్టుకున్నారు. మీరంతా ఇప్పుడు త్వష్ట కుమారుడైన విశ్వరూపుని వద్దకు వెళ్ళి ఆ మహనీయుని గురువుగా ఉండాలని వేడుకోండి. ఆ తర్వాత మీకు అంతా సక్రమంగా ఉంటుంది అన్నాడు బ్రహ్మ. ఈ మాటలతో ధైర్యం తెచ్చుకున్న దేవతలు యవ్వనుడైన విశ్వరూపుని దర్శించుకున్నాడు. మీరు వయసులో చిన్నవాడైనా వేదాలను బాగా అపశోభన పట్టారు. మమ్మల్ని కరుణించి మాకు గురువులై మమ్మల్ని గౌరవనీయులుగా చేయండి అని మొరపెట్టుకున్నారు. ఇందుకు విశ్వరూపుడు అంగీకరించాడు. విశ్వరూపుడు సలహాల వల్ల దేవతలకు రాక్షసుల బాధలు తగ్గాయి. అయితే విశ్వరూపం తల్లి దైత్వవంశంలోని అసుర కుటుంబానికి చెందినది. దీంతో విశ్వరూపుడిని ఇంద్రుడు అనుమానించాడు. విశ్వరూపుడు తన తల్లి అసుర వంశం వల్ల దేవతల పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండదని అతనిపై క్రమంగా అనుమానం పెరిగింది. అసురాంశుడైన ఈ విశ్వరూపుడు వల్ల ఏ విధంగానే తనకు ప్రమాదం వాటిల్లని భావించాడు ఇంద్రుడు. ఏదైనా అక్రమ మార్గంలో గురుత్వపీఠం నుంచి విశ్వరూపుని దింపి అతడి తపశక్తిని పోగొట్టేందుకు సంసిద్ధుడైన ఇంద్రుడు విశ్వరూపుని వలలో వేసుకోవాల్సిందిగా తన అప్సరసలో ఇద్దరిని పంపాడు. కానీ విశ్వరూపుడు అప్సరకు లొంగలేదు. ఆ దేవవేశ్యులు తమ చతుర్నంతో ఉపయోగించిన ఆ యువక తపస్వి అయిన విశ్వరూపుడు ఏమాత్రం చలించలేదు. విశ్వరూపుడు తన బ్రహ్మచర్య వ్రతాన్ని నిష్ఠగా కాపాడుకుంటున్నాడు. తమ ఈ నీచచర్య వల్ల కూడా విశ్వరూపుడు లొంగలేదని తెలిసిన ఇంద్రుడు అతని వజ్రాయంతో చంపాడు. ఇంద్రుడు తన కుమారుడు ఘోరంగా హత్య చేయించడంపై త్వష్టగ్రహోదయుడయ్యాడు. ఇంద్రునిపై పగ సాధించడానికి గొప్ప యాగం చేశాడు. అగ్నిహోత్ర జ్వాలలో ఇంద్రునికి మహాకృత శత్రువైన వృత్రుణ్ణి సృష్టించాడు. త్వష్ట వృత్రుణ్ణి దేవేంద్రునిపైకి వదిలాడు. ఇంద్రుని శత్రువా, నీవు బలవంతుడవుగాక, ఇంద్రుడి చంపుదువుగాక అని పలికాడు. త్వష్ట ఇంద్ర వృత్తుల మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వృత్రుడిదే పైచేయి అవుతుంది. ఈ భీకర యుద్ధంతో భయభ్రాంతులైన ఋషులు, దేవతలు మహావిష్ణువును శరణుజొచ్చారు. శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి రక్షించారు. భయం వద్దు, నేను ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశించి చివరికి ఇంద్రుడే విజయం సాధించేలా చేస్తానన్నాడు.
అప్పుడు వారంతా తిరిగి వచ్చారు. వారంతా వృత్రుడి వద్దకు వెళ్ళి, దయచేసి ఇంద్రునితో సఖ్యత కుదుర్చుకో, మీరెవరెవరు బలశౌర్యాలలో సమానులు అన్నారు. వృత్రుడు నమ్రతగా మృదుమధురంగా, ఓ పాపరహితులారా, ఇంద్రుడు నేను స్నేహితులు ఎలా కాగలం? నన్ను క్షమించండి. ఔన్నత్యం కోసం పోరాడే ఉభయంలోని మైత్రి కుదిరేది కాదు. రెండు మహాశక్తులు ఎన్నడూ కలిసి ఉండవు. ఈ సంగతి మీకు తెలిసిందే అన్నారు. దానికి ఋషులు, అలాంటి సందేహం చెందకో, ఇద్దరు మహనీయులు తప్పక స్నేహంతో ఉంటారు. అలాంటి వారి స్నేహం దృఢమై కలికాలం ఉంటుంది అన్నారు. దీనికి వృత్తుడు, సరే, నేను యుద్ధం మానేస్తాను, కానీ ఇంద్రుని వద్ద నాకు నమ్మకం చాలదు. నేను యామరపాటుగా ఉన్నప్పుడు అతను నాకు హానికి చేస్తాడు. కనుక ఈ వరం మిమ్మల్ని కోరతాను. పగలు కానీ రాత్రి కానీ శుష్కాయుధులతో కానీ అర్ధాయుధ ఆయుధాలతో కానీ రాయి కర్ర లోహం బాణం దేనితోనైనా ఇంద్రుడి చేత నేను సరిపోకుండా వరం ప్రసాదించని కోరాడు. దేవతలు ఋషులు ఆ వరం ఆయన ప్రసాదించారు. అప్పటికి జగడాలు ఆగిపోయాయి. కానీ వృత్తుడి భయం నిజమవుతున్నట్లే కనిపించింది. వృత్తుడి పట్ల ఇంద్రుడి స్నేహం నటిస్తున్నప్పటికీ అతన్ని చంపడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఓ సాయంకాలం సమయాన సంధ్యాకాలంలో ఓ సముద్రపు ఒడ్డున ఇంద్రుడు వృత్తుడిని ఎదిరించాడు. ఈ యుద్ధం చాలా కాలం కొనసాగింది. వృత్తుడు శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేస్తూ, ఓయి నీచుల్లో నీచుడా, అజేయమైన వజ్రాయుధాన్ని ఎలా ఉపయోగిస్తావు? ఆ ఆయుధం విష్ణువంశ కలది. అది నాపై ప్రయోగిస్తే విష్ణువు కరుణతో నాకు మోక్షం సిద్ధిస్తుంది కదా అన్నాడు ఇంద్రుడు వృత్తుడి కుడి చేయి నరికేశాడు. వృత్తుడి చలించలేదు. తన రెండవ చేతితో ఇంద్రుడిపైకి ఇనప గదను విసిరాడు. వృత్తుడు రెండవ చేయిని కూడా ఇంద్రుడు నరికేశాడు. దీంతో వృత్తుడు తన నోరు తెరిచి ఇంద్రుడిని కబళించాడు. దేవతలంతా ఆహాకారాలు చేశారు. కానీ ఇంద్రుడు చనిపోలేదు. వృత్తుడి కడుపు చించుకొని బయటకు వచ్చాడు. సముద్ర పట్టుకు వెళ్ళాడు. తన వజ్రాయుధాన్ని నీటిపైకి విసిరాడు. ఆ విసిరే క్రమంలో సముద్రపు నీటి నొరగ వృత్తుడిని తాకేలా చేశాడు. ఆ నొరగలో విష్ణు ప్రవేశించి ఉన్నాడు. కనుక ఆ నొరగ మహాస్త్రమై వృత్తుడిని చంపింది. చాలా కాలం జరిగిన యుద్ధం ముగిసిపోవడంతో విషాదంతో నిండిన ప్రపంచమంతా ఆనందంలో మునిగింది. కానీ యుద్ధం ముగిసిన ఇంద్రునికి అపనంతే మిగిలింది. ఎందుకంటే ఈ విజయం పాపకార్యాచరణ వల్ల, దగా వల్ల సాధించబడింది. దాంతో ఇంద్రుడు సిగ్గుతో ఎక్కడో దాక్కున్నాడు. ఇంద్రుడి కనపడకపోవడంతో దేవతలు ఋషులు చాలా చిక్కులో పడ్డారు. రాజుతో కానీ ప్రజాప్రాతినిధ్యం గల సభికులతో కానీ ఒక రాజ్యాన్ని పాలించకపోతే ఆ రాజ్యం వృద్ధి పొందదు. కనుక వారంతా మంచి గుణవంతుడు వీరుడు అయిన నహుష చక్రవర్తి వద్దకు వెళ్ళి అతనికి ఇంద్రుడి కిరీటాన్ని అందజేశారు. నహుషుడు, నన్ను క్షమించండి, నేను మీ రాజును కాదు. ఇంద్రుని సింహాసనం ఎక్కడ నేనెంత వాణ్ణి? నేను మిమ్మల్ని ఎలా రక్షించగలనా? అది జరగదని సవినీయంగా దేవతలు మొరపెట్టుకున్నాడు. కానీ వారు, సంకోచించకండి, మాకు రాజ్య చిహ్నంగా రూపుదాల్చండి, మా అందరి తపశక్తిని మీకు ఇస్తాం. ఇది నీ మహాశక్తి కన్నా గొప్పది అవుతుంది. నీవు ఎవరిపై దృష్టి పెట్టావో అలాంటి వారి శక్తి కూడా నీకు చేరుతుంది. కనుక నీవు అజేయుడు అవుతావు అన్నాడు. ఇలా బలవంతంగా నహుషుడు ఇంద్రపదవిని స్వీకరించాడు.